హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ షైనీ ఛానల్. ఇవాళైతే నేను టమోటా పప్పు అయితే చేస్తున్నానండి. ఈ టమోటా పప్పు ఏందబ్బా ఇంకొత్తగా చెప్తుంది, సో అందరికీ వచ్చిందే కదా అనుకుంటున్నారు. సో అందరూ ఇప్పుడు ఏంటంటే బిజీగా ఉండడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా పని అయితే అయిపోవాలి, వంట అయితే అయిపోవాలని చెప్పని కుక్కర్లో అయితే అన్నీ కలిపి పెట్టేసుకొని రుబ్బిత్రమ్మ చేసేసుకుంటున్నారండి. సో అలా కాకుండా ఈ విధంగా అయితే ఖచ్చితంగా మనము దబర్లోనే ఉడకబెట్టుకొని అలా ఒక్కొక్కటి వేసుకొని ఉడకబెట్టుకొని మనము ఎనుపుకొని తాలింపు వేసుకుంటే అసలు చాలా టేస్ట్గా రుచిగా కూడా ఉంటుందండి. ఖచ్చితంగా ఇలాగే చేసుకోండి, బాగుంటుంది. సో నేనైతే టమాటో పప్పు అయితే ఎప్పుడు ఇలాగే చేస్తాను, ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. సో పప్పు మనము ఎంత తీసుకోవాలని తీసుకొని అదేవిధంగా ఎండుమిరపకాయలు తీసుకొని నీట్గా కడిగేసి వాటర్ అయితే ఒకేసారి పోసి మనం ఉడకబెట్టుకోవాలండి. ఎందుకంటే మధ్యలో పోసామంటే టేస్ట్ అయితే మారిపోతుందండి పప్పు టేస్టు. సో కాబట్టి ఒకేసారి ఎన్ని నీళ్ళు కావాలనేది అన్ని నీళ్ళు పోసుకొని మనం ఇలా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకొని పప్పు అయితే ఉడకబెట్టుకోవాలండి. అది కూడా మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందండి పప్పు. సో చూడండి, ఆల్రెడీ పప్పు కొంచెం ఉడికినట్టు అనిపిస్తుంది. సో మనకు పప్పు ఏంటంటే సగం ఉడకంగానే టమోటాలు ఎర్రగడ్డలు ఒక 2 టమోటాలు ఒక 2 ఎర్రగడ్డలు తరిగి ఇట్లా పప్పులో వేసేసుకోవాలి. అదేవిధంగా చింతపండు మనము నీట్గా కడుక్కోవాలండి, ఎందుకంటే చింతపండులో ఇంట్రుకలు వస్తున్నాయి, అదేవిధంగా ఇసుకుంటుంది. సో చాలా చెత్తగా ఉంటుందన్నమాట. అందుకనైతే మనం నీట్గా చింతపండు తీసి నీట్గా కడుక్కోవాలన్నమాట. కడుక్కొని అప్పుడు చింతపండు వేసుకోవాలి. అదేవిధంగా పప్పు సగం ఉడికిన తర్వాతేనండి మనము ఉప్పు అనేది వేసుకోవాలి, ఫస్ట్లో వేసుకుంటే ఉడకదన్నమాట. సో ఉప్పు కూడా మనకు ఎంత కావాలో అంత ఒకేసారి ఉడికేటప్పుడే వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఉడికేటప్పుడు ఉప్పు వేసుకుంటే. అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా కలిపెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలండి మళ్ళీ. సో మనకైతే బాగా ఉడికినట్టు అనిపిస్తుంది. సో చాలా సింపుల్ అండి పప్పు చేయడం అయితే. అది కూడా కుక్కర్లో కాకుండా ఇలా విడిగా చేసుకుంటేనే మనకు పప్పు తిన్నట్టు కూడా అనిపిస్తుంది. మీరు ఆ పప్పుకి ఈ పప్పుకి ఒకసారి టేస్ట్ అయితే చూడండి. అదైతే కొంచెం మెత్తగా ఏదోలా ఉంటుంది. ఇట్లా చేసుకుంటే మాత్రం దీన్ని కొంతమంది అయితే పప్పుల్స్ అని కూడా అంటారు. సో చాలా బాగుంటుంది అనమాట. ఇలా వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత మనము ఇలా రుబ్బేసుకోవాలి, అంటే ఎనుపుకోవాలన్నమాట ముద్దకంతో. సో చూడండి, మనకు ఉడకబెట్టుకున్నప్పుడు నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు పోసుకోవాలి. మనకు అంటే సరిపోయినా సరే మనకు దీంతోనే సరిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ వాటర్ కొంతమంది పప్పు ఇంకా పలచగా కావాలని వేడి నీళ్ళు కాగబెట్టి పోస్తుంటారు. అలా పోస్తే అయితే టేస్ట్ మారిపోతుందండి. మనం ఎంత కావాలో ముందుగానే మనం వాటర్ అయితే అంతే పోసుకోవాలి. తర్వాత ఇలా రుబ్బి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి అయితే తీసుకొని ఆయిల్ అయితే వేసుకొని ఇంకో తాలింపు పెట్టుకోవాలన్నమాట. సో ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం జీలకర్ర కానీ వేసుకోండి. తర్వాత తెల్లగడ్డలు అయితే కచ్చపచ్చగా కొట్టేసుకొని వేసేసుకోవాలి. అదేవిధంగా మిరపకాయలు వేసుకోవాలి. నేనైతే ఎండుమిరపకాయలు వేయట్లేదు, ఎందుకంటే ఉడకబెట్టుకునేటప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఉప్పు మిరపకాయలు అయితే వేసాను అనమాట. అదేవిధంగా కొత్తిమీర కరివేపాకు వేసేసి చూడండి తాలింపు అయితే ఎలా వేసుకోవాలి. సో కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే చూడండి. అదేవిధంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేసుకోండి. మనకు వేడి పప్పుల్స్ అయితే రెడీ అయిపోయింది. సో ఒకప్పట్లో మా అమ్మ అయితే పప్పు చేసిందంటే అండి నేనైతే అసలు ఫుల్గా తింటాను, అంత బాగా టేస్టీగా చేస్తుంది అన్నమాట. సో అదేవిధంగా అయితే నేను కూడా ఇప్పుడైతే చేశాను, మీకైతే 100% నచ్చుతుంది. మీరు ఒకసారి ఇలాగే ట్రై చేయండి. సో నా వీడియోలని చూస్తూ మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే మరి కొన్ని కొత్త రెసిపీస్ అయితే మీ ముందుకు వస్తాను నేను. సో వేడి పప్పుల్స్ అయితే రెడీ అయిపోయింది, చూస్తుంటేనే బాగుంది. థ్యాంక్స్ ఫర్